పాకిస్తాన్ సైన్యాన్ని వెంటాడి వేటాడుతున్నటువంటి బెలూచ్ రెబల్స్ మరొక్కసారి వాళ్ళని టార్గెట్ చేయడంటే వాళ్ళు కొన్ని పట్టణాలు, కొన్ని పల్లెలు కూడా స్వాధీనం చేసేసుకున్నారు. పరిపాలన వాళ్ళదే నడుపుతున్నారు. పాకిస్తాన్ జెండా తీసేశారు. అది బెలూచ్ స్వతంత్ర దేశం అని ప్రకటించుకుంటూ బెలూచ్ జెండాలు ఎగరేశారు. దీన్ని దెబ్బ కొట్టడం కోసం మళ్ళీ ప్రభుత్వ పాలన, పాకిస్తాన్ ప్రభుత్వ పాలన నడిపించడం కోసం ముందుగా సైన్యాన్ని అక్కడికి పంపించారు. మొన్న 2 సార్లు దెబ్బ తగింది. నిన్న మళ్ళీ ఒక సైనిక కాన్వాయ్ అక్కడికి వెళ్ళింది. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో అదేంటంటే ఆ బెలూచిస్తాన్‌కి, ఈ పాకిస్తాన్ ఇతర ప్రాంతాలకి మధ్యలో చాలా లాంగ్ గ్యాప్ ఉంటుంది. డ్రై ఏరియాగా ఉంటుంది. ఆ రోడ్ల మీద నుంచి రావాలి. ఆ ప్లేసెస్‌లో టార్గెట్ చేస్తున్నారు బెలూచ్ రెబెల్స్. తాజాగా కాన్వాయ్ మీద అటాక్ చేశారు. మందు పాత్రలతో, ఐఈడీలతో పేల్చివేశారు. దీంతో 15 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 20, 30 మంది గాయాల పాలయ్యారు. ఎక్కడ నుంచి అయితే ఎటైతే రావాల్సినటువంటి పాకిస్తాన్ సైన్యం అక్కడే ఆగిపోయింది. ఈ మృతదేహాలను తీసుకుని వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.